కిటికీలు తెరవంగానే అక్కడ కూర్చుంటే జంటగా అసలు లవ్ బర్డ్స్ కూర్చుంటున్నాయి. అపార్ట్మెంట్స్ లో నీళ్లు పెడతారు, ధాన్యం వేస్తారు చాలా మంది. అది తప్పు. మనకి లంగ్స్ కి స్పెషలిస్ట్ అయిన పల్మనాలజిస్ట్ ని సంప్రదించడమే ఉత్తమం. మీకు ఏ దగ్గు ఉన్నా కూడా 2 వారాలకి మించి ఉంది, దగ్గు అన్నది ఒక సిమ్టమ్ లాగా కన్సిడర్ చేయట్లేదు ఎవరు. ఏముందిలే ఆ మాత్రం దగ్గు రాదా, దగ్గు రాదా అన్నది. అదే ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు మన చుట్టూ ఉండే పరిసరాల్లో ట్రిగ్గర్స్, అందులో పావురాల ఫెదర్స్ నుంచి రాలే ఇది కానీ, లేకపోతే ఎక్స్క్రీషన్స్ కానీ, వీటి వల్ల కూడా చాలా మందికి అంటే బాగా అలర్జీ వస్తుందని వింటున్నాం. అలర్జీ కాదు అది, అంటే దట్స్ వన్ టైప్ ఆఫ్, ఇట్స్ కాల్డ్ ILD, ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్ అంటాం అనమాట. అంటే ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్ అంటే మీకు మన లంగ్స్ బెలూన్స్ లాగా ఉంటాయని చెప్తాం జనరల్గా. ఇట్ హ్యాస్ అంటే ఇట్ విల్ ఎక్స్పాండ్ అండ్ ఇట్ విల్ కొలాప్స్. బట్ బెలూన్ లాగా అయితే పగిలిపోవాలి కదా, సో అట్లా పగలదు. ఎందుకు అంటే దిస్ ఇంటర్స్టిషియం విల్ బి దేర్. ఇంటర్స్టిషియం అంటే ఒక ఫైన్ నెట్వర్క్ అనమాట, స్కెలిటల్ నెట్వర్క్ ఫర్ ద లంగ్స్. ఆ ఫైన్ స్కెలిటల్ నెట్వర్క్ విచ్ ఈజ్ స్ట్రెచబుల్, విచ్ ఈజ్ వెరీ ఎలాస్టిక్, అది ఉంటుందన్నమాట. సో ILDస్లో ఏమవుతుందంటే ఆ స్ట్రెచ్ అయ్యే ఏదైతే ఇంటర్స్టిషియం ఉందో అది గట్టి పడిపోతుంది, ఫైబ్రోసిస్ అయిపోతుంది అనమాట. అంటే స్కారింగ్ అంటాం చూడండి. ఆ ఇంటర్స్టిషియం గెట్స్ స్కార్డ్, దానివల్ల ఏమవుతుందంటే లంగ్స్ ష్రింక్ అవుతాయి అండ్ లంగ్స్ స్టిఫ్ అయిపోతాయి. సో గాలి పీల్చుకోవాలి అంటే కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మనం నార్మల్ బ్రీదింగ్లో మనం పీల్చుకుంటే 3 లీటర్స్ ఎయిర్ పీల్చుకోగలుగుతాం. అదే వాళ్ళకి లంగ్స్ గట్టి పడిపోయాయంటే వాళ్ళు 1.5 లీటర్ కూడా పీల్చుకోలేరు అనమాట. అండ్ మన నార్మల్ టైడల్ బ్రీదింగ్ అంటే క్వైట్ బ్రీదింగ్లో మనం 500 ml ఎయిర్ పీల్చుకుంటాం, 500 ml వదిలేస్తూ ఉంటాం. వాళ్ళకి ఏమైపోతుంది, అది కూడా తగ్గిపోయి 300 ml 250 ml అయిపోతుంది అనమాట. అందుకని దే విల్ హ్యావ్ ర్యాపిడ్ షాలో బ్రీదింగ్, తక్కువగా ఉంటుంది అంటే ఆయాసంగా అనిపిస్తారు అనమాట మనకు. సో ILDs అంటే అది మెయిన్గా ఇంటర్స్టిషియం బికమ్స్ ఫైబ్రోస్డ్ ఆర్ స్కారింగ్ వచ్చేసి దానివల్ల లంగ్స్ స్టిఫ్ అయిపోతాయి. ఈ ILDs అనేది ఒక అంబ్రెలా టర్మ్, దాని కింద చాలా రకాలు ఉన్నాయన్నమాట. అంటే ఆ ఫైబ్రోసిస్ అయ్యేదానికి చాలా కారణాలు ఉన్నాయి, కొన్నిసార్లు కారణం లేకుండానే అవుతుంది అనమాట. దట్ ఇస్ కాల్డ్ ఇడియోపాథిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ అంటాం. ఇడియోపాథిక్ అంటే నో రీజన్ నోన్, ఇడియోపాథిక్ పల్మనరీ ఫైబ్రోసిస్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద కామన్ ILDs అనమాట. మీరు చెప్పినట్టుగా ఈ బర్డ్స్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా వచ్చే ILD ఇస్ కాల్డ్ హైపర్ సెన్సిటివిటీ న్యూమనైటిస్. సో దాంట్లో కూడా ఇంటర్స్టిషియం ఎఫెక్ట్ అవుతుంది, ఇంటర్స్టిషియం గట్టిపడిపోతుంది అనమాట. ఇది అలర్జీ అంటే అదొక టైప్ ఆఫ్ హైపర్ సెన్సిటివిటీ అనే అంటాం అనమాట. అలర్జీ అని కదా హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్. దానికి ఏమి మందు లేదా? దానికి స్టెరాయిడే మందు. దానికి మందు మెయిన్ ఇంపార్టెంట్ గెట్ అవే ఫ్రమ్ దట్ సోర్స్. అంటే మనం గెట్ అవే సార్, అవి గెట్ అవే అవ్వవు కదా. కిటికీలు తెరవంగానే అక్కడ కూర్చుంటే జంటగా అసలు లవ్ బర్డ్స్ కూర్చుంటున్నాయి, శాంతి కపోతాలు, మన లైఫ్ లోకి శాంతి, పీస్ ఇస్ కమింగ్, ఇది ఒక సంకేతం నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు సార్. అవునా? అదే యాక్చువల్లీ చాలా మటుకు అంటే అపార్ట్మెంట్స్లో ఆ సజ్జల మీద కానీ సన్షేడ్స్ మీద కానీ పెట్టుకుంటాయి అండ్ బాల్కనీలో నీళ్లు పెడతారు, ధాన్యం వేస్తారు చాలా మంది. అది తప్పు. ఎందుకంటే అది మనకి ఇప్పుడు అంటే రెండోది ఏంటంటే ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్ దానివల్ల వచ్చిన అందరికీ రాదు, అదే ప్రాబ్లం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ చేసే వాళ్ళందరికీ క్యాన్సర్ స్మోకింగ్ వల్ల వస్తుందని దాని మీద బొమ్మలు వేస్తారు. ఎంతమందికి వస్తుంది క్యాన్సర్, ఎంతమంది స్మోకర్స్ ఉన్నారు? అదే. సో అంటే 90% ఆఫ్ ద క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్ అక్కర్ బికాస్ ఆఫ్ స్మోకింగ్, బట్ ఒక 10% అకర్ ఫర్ నో రీజన్, ఫర్ అదర్ రీజన్స్. కానీ సిగరెట్ తాగే వాళ్ళలో 90%కి క్యాన్సర్ రాదు, వాళ్ళలో ఒక 10%కి వస్తుంది, 90%కి క్యాన్సర్ రాదనమాట. అదే రకంగా దీంట్లో కూడా బర్డ్స్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళు అందరికీ రాదు, వాళ్ళ బాడీ తత్వం బట్టి ఉంటుందన్నమాట. ఆ కొంతమందికి ఆ హైపర్ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి ILDs వస్తుంటాయి. అవి ఎంత ప్రభావం ఉంటుందంటే అంటే వాళ్ళకు కూడా తెలియదు. సమ్ టైమ్స్ దే ఆల్సో డోంట్ నో. ఏదో దగ్గు ఉంటుంది, డ్రై కాఫ్ ఉంటుంది, మా దగ్గరకు వచ్చేసరికి ఫైబ్రోజ్ అయిపోయి ఉంటాయి లంగ్స్. సో ఆ బాల్కనీలో పెడతారు, ఆ డ్రాపింగ్స్ ఉంటాయి, ఫెదర్స్ ఉంటాయి. మీరు ఈవెన్ అవన్నీ తరిమేసి అదంతా క్లీన్ చేసినా కూడా ఆ అలర్జెన్ పోదు, అంత ఈజీగా పోదు. సో మేమేం చెప్తామంటే అట్లా పేషెంట్స్ ఉన్నారు, అట్లాంటివి ఉన్నాయి అంటే వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి దే హ్యావ్ టు షిఫ్ట్ సమ్ అదర్ హౌస్ అని చెప్తాం. ఎందుకంటే అది పోవడానికి కూడా చాలా నెలలు పడుతుంది అక్కడ నుంచి ఆ యాంటీజెన్స్ పోవడానికి. సో ఊరికే క్లీన్ చేసేస్తాను అయిపోతుంది అంటే కూడా అవ్వదన్నమాట. సో అంత అలర్జెన్స్ అనేవి అంత ఇదిగా ఉంటాయి. సో కానీ చాలామందికి అవగాహన లేక ఏంటంటే వాళ్ళకి రోజు వెళ్ళేసి ధాన్యాలు వేయడము, లేకపోతే పెట్టుకుంటే దాన్ని వదిలేస్తారు.
అవి మన హెల్త్ ఎఫెక్ట్ అవుతున్నాయి అని అన్నప్పుడు వీ హ్యావ్ టు టేక్ కేర్, వీ హ్యావ్ టు రిమూవ్ ఆల్ ఈ దోస్. ILD సిమ్టమ్స్ ఎలా వస్తాయి సార్? ఫస్ట్ డిస్కంఫర్ట్ లా ఉంటుందా? ఐఎల్డి అనేది స్లో ప్రాబ్లం, ఇవన్నీ క్రానిక్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా స్లోగా ప్రెసెంట్ అవుతాయి. ద కామన్ సిమ్టమ్ దే హ్యావ్ ఈజ్ కాఫ్, డ్రై కాఫ్, ఊరికే పొడి దగ్గు, ఎప్పుడో ఒకసారి దగ్గు వస్తుంది, ఇరిటేషన్ వచ్చింది, దగ్గు వచ్చింది అంటాం. ద సెకండ్ సిమ్టమ్ ఈజ్ ఎగ్జర్షనల్ బ్రెత్లెస్నెస్, కొంచెం దూరం నడిస్తే ఫస్ట్ ఏంటంటే మెట్లు ఎక్కితే ఆయాసం వస్తుంది, 1-2 ఫ్లోర్స్, దెన్ కొంచెం ఎత్తుగా ఎక్కారంటే ఆయాసం వస్తుంది, దెన్ ఫ్లాట్ రోడ్ మీద నడిచినా కూడా ఆయాసం వస్తుంది. అది కూడా స్లోలీ ప్రోగ్రెసివ్ ఉంటుంది, అంటే లైక్ ఒక రోజులోనో 2 రోజుల్లోనో 10 రోజుల్లోనో రాదు, ఓవర్ 6 months అట్లా వస్తుంది అనమాట. అలాంటప్పుడు ఏంటంటే దే ఆల్సో గెట్ యూస్ టు దేర్ దిస్ థింగ్, అంటే మెట్లు ఎక్కితే ఆయాసం వస్తే మెట్లు ఎక్కరు, బట్ వెన్ యూ ఆస్క్ దెమ్ మీకు ఆయాసం ఏమైనా ఎక్కువ ఉందంటే నాకు లేదంటారు, బట్ దే రెస్ట్రిక్ట్ దేర్ ఫిజికల్ యాక్టివిటీ. సార్ మీరు నా గురించే చెప్తున్నారా? ప్రాబబ్లీ దే రెస్ట్రిక్ట్ దేర్ ఫిజికల్ యాక్టివిటీ. ఫిజికల్ యాక్టివిటీ రెస్ట్రిక్ట్ చేసుకొని నాకేం లేదంటారు. యాక్చువల్గా మెట్లు ఎక్కమంటే 2 అంతస్తులు ఎక్కేసరికి ఆయాసం వచ్చేస్తుంది వాళ్ళకి. సో అట్లా స్లోగా ప్రెసెంట్, అందుకని దానివల్ల ఏమవుతుందంటే దే కమ్ టు ఇన్ లేట్ స్టేజ్. ఎప్పుడైతే బాత్రూంలో కంటే డైలీ యాక్టివిటీస్కి బ్రెత్లెస్నెస్ వస్తుందో అట్లాంటప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు అనమాట, ఓహో నాకు ఆయాసం వస్తుంది అనేసి. నేను ఇప్పుడు 1 కిలోమీటర్, ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 కిలోమీటర్స్ ఆయాసం లేకుండా నడిచేవాడిని, నేను ఇప్పుడు 2 కిలోమీటర్స్ నడిచిన ఆయాసం వస్తుంది, దట్స్ ఎ సిగ్నిఫికెంట్ సిమ్టమ్ యాక్చువల్లీ. అప్పుడే వచ్చేసేయాలి మా దగ్గరికి. ఏం చేస్తారు సార్? ఎలాంటి మందులు ఇస్తారంటే ముందు డైలీ రియాక్టివిటీ తగ్గడానికి ఇస్తారా? ఏది ILD ఇలా నో ఐఎల్డీస్ అనేది ఆల్ టుగెదర్ డిఫరెంట్ కేటగిరీ. అది ఐఎల్డీస్లో ఏమవుతుందంటే చెప్పాను కదా, ఐఎల్డీ అనేది ఒక అంబ్రెల్లా టర్మ్. ఐఎల్డీ ఎందుకు వచ్చింది, ఆ ఫైబ్రోసిస్ అన్నది ఎందుకు అవుతుంది, దాంట్లో చాలా రకాలు ఉన్నాయి. ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ అన్నాం, దానికి ట్రీట్మెంట్ ఏంట్రా అంటే యాంటీఫైబ్రోటిక్ డ్రగ్స్ ఉన్నాయి. యాంటీఫైబ్రోటిక్ డ్రగ్స్ ఇస్తామన్నమాట, అంటే దే ప్రివెంట్ ఆర్ దే ప్రొలాంగ్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ ఫైబ్రోసిస్, బట్ దే విల్ నాట్ రివర్స్ వాట్ ఎవర్ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెండ్. సో అట్లాంటి డ్రగ్స్ అది ఫైబ్రోసిస్ ఉందో లేదో మనకి ఎక్స్రేలో తెలిసిపోతుందా? సిటీ స్కాన్లో తెలుస్తుంది, HRCT అంటాం, హై రెజల్యూషన్ సిటీ. ఆ సిటీ స్కాన్స్లో తెలుస్తుంది. HRCT మనకి కోవిడ్లో బాగా పాపులర్ అయినట్టు. పాపులర్ అయిన మా దగ్గరికి సీటీలు చేసుకుని వచ్చేస్తున్నాయి ఇప్పుడు, ఎక్స్రేలు కూడా కాదు, అలా అయిపోయింది. అదే దాంట్లో HRCTలో తెలుస్తుంది, హై రెజల్యూషన్ సిటీలో. రెండోది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రొమటాయిడ్ ఆర్థరైటిస్, CTDs అంటాం అనమాట, SLE, అట్లా కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అంటాం. అట్లా ఉన్న వాళ్ళకు కూడా లంగ్స్లో గట్టిపడతాయి, దాంట్లో కూడా ILD వస్తుంది అనమాట. సో దాని ట్రీట్మెంట్ అనేది రొమటాయిడ్ ఆర్థరైటిస్కి ఏదైతే ఇస్తామో ఆ ట్రీట్మెంట్తోనే కొంచెం బెటర్ అవుతారు. హైపర్ సెన్సిటివిటీ న్యూమనైటిస్ ఇప్పుడే మాట్లాడుకున్నాం, ఈ బర్డ్స్ కానీ ఇవన్నీ ఎక్స్పోజ్ అయింది, ఇది స్టెరాయిడ్స్ ఇవ్వాలి మెయిన్గా, స్టెరాయిడ్స్ అండ్ ద MMF అంటాము అట్లాంటివి. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటుంది. బ్లాంకెట్ ట్రీట్మెంట్ లాగా అంటూ ఏమీ ఉండదు అనమాట. వాట్ ఈస్ ద కాజ్ అనే దాన్ని బట్టి ఉంటుంది, కస్టమైజ్డ్గా ఉంటుంది. అండ్ కొన్ని దాంట్లో NSIPs అంటాం, దానికి స్టెరాయిడ్స్, అగైన్ వి గివ్ స్టెరాయిడ్స్. అండ్ ఇవన్నీ ఏ కేటగిరీ వస్తాయి అన్నదానికి బ్లడ్ టెస్ట్ చేసుకుంటాం, అండ్ ఈవెన్ బయాప్సీస్ చేస్తారు, లంగ్ బయాప్సీస్ కూడా చేసుకుంటాం. లంగ్ బయాప్సీ చేసి ఇప్పుడు కొత్తగా క్రయో లంగ్ బయాప్సీ అని వచ్చిందండి, అది ఇట్ ఈజ్ ఈజీ. ప్రీవియస్గా ఏంటంటే ILDs డయాగ్నోస్ చేయాలంటే ఓపెన్ లంగ్ బయాప్సీ చేయాల్సి వచ్చేది, అంటే బయట నుంచే కోసి లంగ్ టిష్యూ కొంచెం తీసి అది బయాప్సీ చేసేవాళ్ళు. ఇప్పుడు సూది పెట్టేసి తీసేస్తున్నారా? ఇప్పుడు సూది కాదు, ఇప్పుడు లోపల నుంచే బ్రాంకోస్కోపీ చేస్తాం. ఇప్పుడు ఎండోస్కోపీ ఎలా చేస్తున్నాము, ఆ ఎండోస్కోపీ లాగానే ముక్కులో నుంచి బ్రాంకోస్కోపీ చేస్తాం. బ్రాంకోస్కోపీ ఇస్ రొటీన్లీ డన్ ప్రొసీజర్ అనమాట. అది కూడా అనస్థీషియా ఇచ్చి చేయొచ్చు కదా సార్? అనస్థీషియా ఇచ్చి అండ్ సెడేషన్, అనస్థీషియా కూడా కాదు, జస్ట్ సెడేషన్ ఇచ్చి చేస్తాము. క్రయోప్రోబ్ అని ఉంటుంది. క్రయోప్రోబ్ అంటే వెరీ సన్నగా ఉంటుంది అనమాట ప్రోబ్. అది ఆ బ్రాంకోస్కోప్ నుంచి పెరిఫెరీకి పంపించి అండర్ సియామ్ గైడెన్స్ మనము చూసుకొని దాన్ని ఫ్రీజ్ చేస్తాం అనమాట. ఫ్రీజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఐస్ లాగా ఫామ్ అవుతుంది, టిప్కి లంగ్ అంతా అంటుకుంటుంది. దెన్ వి పుల్ ద ఎంటైర్, సో కొంచెం లంగ్ టిష్యూ వచ్చేస్తుంది దాంతో పాటుగా. సో ఇట్స్ సింపుల్ ప్రొసీజర్ అది. సో లంగ్ బయాప్సీస్ చేస్తే దాంట్లో కూడా మనకి నిర్ధారణ అవుతుంది ILD ఏ కారణంగా వచ్చింది అండ్ వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ILD అనేది అనమాట. చాలా ఇది వాస్ట్ సబ్జెక్ట్ సార్, కానీ ఆబ్వియస్లీ వీ డోంట్ వాంట్ టు టాక్ ఓన్లీ అబౌట్ డిసీజ్ సార్. హెల్దీ లంగ్స్కి మీరు ఇచ్చే సూచనలు చెప్పండి సార్. కొన్ని ఫుడ్ గ్రూప్స్ అవాయిడ్ చేయమంటారు. మ్యూకస్ ప్రొడ్యూసింగ్ ఫుడ్స్ అని ఆయుర్వేదంలో ఒక కాన్సెప్ట్ ఉంది, బట్ అది మనకి అలోపతిలో ఎవరు కూడా నోబడి సబ్స్క్రైబ్స్ టు దట్. ఇన్ఫాక్ట్ గొంతు ఆపరేషన్ చేయించుకున్నాక ఐస్ క్రీమ్ తినే వెస్టర్న్ కంట్రీస్ కూడా చూసాం. ఇక్కడ కూడా అదే టాన్సిలెక్టమీ చేయగానే డైరెక్ట్ ఫస్ట్ ఇచ్చేది ఐస్ క్రీమ్. కాబట్టి అంటే సో వాట్ ఈస్, ఏది నమ్మి ఏది చూసుకోవాలంటే సిట్రస్ ఫ్రూట్స్ వద్దంటారు కొంతమంది, ఇటుకు వంకాయ మానేయమంటారు కొంతమంది. అంటే
మేమైతే అలోపతి డాక్టర్స్ని కాబట్టి ఐ సబ్స్క్రైబ్ టు వాట్ అలోపతి సేస్. ఎందుకంటే ఆయుర్వేదం మీద నాకు అంత అవగాహన లేదు, అంత పట్టు లేదు. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ ప్రాబబ్లీ దే ఆర్ చేంజింగ్ ద రూల్స్, దే వాంట్ ఇంక్లూడ్ ఆయుర్వేదిక్ ఇన్ అలోపతి అవర్ మెడికల్ కోర్స్ ఆల్సో. బట్ మాకైతే అసలు ఆయుర్వేదం మీద అసలు అవగాహన లేదు కాబట్టి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అన్నవి అయితే ఏమీ లేవు యాజ్ ఫార్ యాజ్ అలోపతి ఈస్ కన్సర్న్. వెరీ ఫ్యూ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆస్తమా ఉన్నవాళ్ళు వాళ్ళే చెప్తారు, సార్ నేను అరటిపండు తింటే నాకు ఆయాసం ఎక్కువ అవుతుంది, అది వద్దని చెప్తాం అనమాట. అండ్ కాన్సెప్షువల్ వైజ్ కూడా అరటిపండులో సెరోటోనిన్ ఎక్కువ ఉంటుంది. ఆ సెరోటోనిన్ ఇట్ కాజెస్ బ్రాంకోస్పాజం. అండ్ కానీ సెరోటోనిన్ ఈజ్ వెరీ గుడ్ హార్మోన్, స్లీప్ ఇండ్యూసింగ్, అండ్ దెన్ అది ప్లెజర్ ఫీలింగ్ తెస్తుంది అనమాట బ్రెయిన్లో. అందుకని అరటిపండు తినేసి యూ ఫీల్ గుడ్. కానీ కొంతమందికి పడదు, ఆస్తమా వస్తుంది, దానివల్ల అటాక్ వస్తుందంటే దెన్ వి సే ఓకే అవాయిడ్ ఇట్. ఇఫ్ యూ నో దట్ ఫుడ్ ఈస్ కాజింగ్ యూ ద బ్రాంకోస్పాజమ్ ఆర్ సిమ్టమ్ అంటే దాన్ని అవాయిడ్ చేయండి అని చెప్తాం అనమాట. రెండోది ఏంటంటే స్కిన్ ప్రిక్ టెస్ట్. మీరు ఇంతకుముందు చెప్పినట్టు స్కిన్ ప్రిక్ టెస్ట్లో మనకి తెలుస్తుంది అనమాట అలర్జీ దేనికి ఉంది అన్నది. అట్లాంటి దానిలో అవాయిడ్ చేయగలిగినవి మనం అవాయిడ్ చేయొచ్చు. ఫుడ్ స్కిన్ ఇవి కూడా ఐటమ్స్ ఇవి కూడా ఉంటాయన్నమాట. కొంతమందికి కొన్ని ఫుడ్ ఐటమ్స్ పడవు, అట్లాంటప్పుడు మనం అవి అవాయిడ్ చేయండి అని చెప్తాము. బట్ బై అండ్ లార్జ్ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేది కాన్సెప్ట్ మన ఆస్తమా కాన్సెప్ట్లో కూడా లేదు. బట్ ఇఫ్ యూ ఓవర్ట్లీ నో దట్ ఇట్ ఈస్ ద వన్ విచ్ ఈస్ కాజింగ్ ద ప్రాబ్లమ్ ఆర్ అలర్జీ అన్నప్పుడు దెన్ వి సే అవాయిడ్. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అండ్ ప్రాణాయామం డెఫినెట్గా మనకి లంగ్ కెపాసిటీని పెంచుతాయి. సి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అన్నప్పుడు వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ యు ఆర్ ఎక్సర్సైజింగ్ ద మజిల్స్, ఇన్స్పిరేటరీ మజిల్స్ అనమాట. సో ఆబ్వియస్గా ఇన్స్పిరేటరీ మజిల్స్ స్ట్రెంత్ ఎక్కువ ఉంది అంటే యూ విల్ టేక్ మోర్ ఎయిర్ ఇన్ టు ద లంగ్స్. దానివల్ల ఏంటంటే లంగ్ ఎక్స్పాన్షన్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో డెఫినెట్గా ఇన్స్పిరేటరీ ఎక్సర్సైజెస్ కానీ ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ డెఫినెట్గా దే విల్ హెల్ప్ ఇన్ ద లంగ్ కెపాసిటీ బిల్డింగ్. అండ్ సెకండ్ యూజువల్గా మేము ఈ ఎక్సర్సైజెస్ ఎవరికి చెప్తాము అంటే సిక్ అయిపోయేసి రికవర్ అయ్యే వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి లంగ్ కొలాప్స్ అయిపోతూ ఉంటుంది, అటిలెక్టెసిస్ అంటాం అనమాట. అట్లా అటిలెక్టెసిస్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి, సెకండరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అండ్ ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి అనమాట. సో వాళ్ళకి ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ చేయండి, డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయండి అంటాము. బట్ నార్మల్గా కూడా ప్రాణాయామం చేయడం వల్ల అయితే డెఫినెట్గా నష్టమేం లేదు, అండ్ ఇట్ విల్ హెల్ప్. అండ్ యాక్చువల్లీ కొన్ని కేసెస్ లైక్ సిఓపిడి, ఐఎల్డీస్లో వి టీచ్ దెమ్ డయాఫ్రమాటిక్ ఎక్సర్సైజెస్ ఎట్లా చేయాలి అనేసి, ఎందుకంటే డయాఫ్రమ్ ఈజ్ ద మెయిన్ మజిల్ ఫర్ రెస్పిరేషన్ కాబట్టి. సో డెఫినెట్గా దీస్ ఎక్సర్సైజెస్ విల్ హెల్ప్. అండ్ అఫ్ కోర్స్ అబోవ్ ఆల్ ఏ చిన్న సమస్య వచ్చినా సొంత కవిత్వం, సొంత వైద్యం చేసుకోకుండా మనకి లంగ్స్కి స్పెషలిస్ట్ అయిన పల్మనాలజిస్ట్ని సంప్రదించడమే ఉత్తమం. అది కరెక్ట్ అండి. ఎనీ కాఫ్ మీకు ఏ దగ్గున్నా కూడా 2 వారాలకి మించి ఉంది అంటే మటుకు మీరు డెఫినెట్గా పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో జలుబు చేసి దగ్గు రావచ్చు, ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ లేకపోతే థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి, బట్ అవన్నీ మ్యాక్సిమం 2 వీక్స్లోనే సెటిల్ అయిపోతాయి. సో 2 వీక్స్లో సెటిల్ అవ్వట్లేదు అంటే దెర్ ఈజ్ సంథింగ్ బిగ్. దాన్ని మనం డయాగ్నోస్ చేయాలంటే మీరు పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. ఏదో కాఫ్ సిరప్ తాగాను బాగుంది, ఈ రోజుకి బాగుంది, మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ దగ్గు వస్తుంది. ఆ కాఫ్ సిరప్ లో కూడా వెరైటీస్ ఉన్నాయి కదా సార్, చాలా వెరైటీ, చాలా మనకి కాఫ్ సప్రెసెంట్స్ ఉంటాయి, బ్రాంకో డైలేటర్స్ ఉంటాయి, ఇంకా మ్యూకోలైటిక్ అవన్నీ అంటారు కదా, మ్యూకోలైటిక్స్ ఉంటాయి. అండ్ కోడిన్ బేస్డ్ సిరప్స్ ఇప్పుడు బ్యాన్ చేసేసారు. కోడిన్ బేస్డ్ యాక్చువల్లీ దే ఆర్ వెరీ గుడ్ కాఫ్ సిరప్స్ అనమాట. అంటే కాఫ్ సప్రెసెంట్స్గా బాగా పనిచేస్తాయి. బట్ మన వాళ్ళు దాన్ని అబ్యూజ్ చేయడం స్టార్ట్ చేసేసరికి గవర్నమెంట్ హ్యాస్ బ్యాన్డ్ ఇట్, అండ్ దెన్ లిమిటెడ్గానే దొరుకుతున్నాయి అవి. సో రకరకాల కాఫ్ సిరప్స్ ఉన్నాయి. సో కాఫ్ సిరప్ అన్నిటికీ ఒకటే కాఫ్ సిరప్ కూడా సరిపోదు. మనకి మెడికల్ షాప్లో అడిగితే ఒకటే స్టాండర్డ్ ఆస్కారిల్ ఇచ్చేస్తాడు, ఆస్కారిల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. మళ్ళీ డిఫరెంట్ ఆస్కారిల్ ఎల్ఎస్ అంటాము, ఆస్కారిల్ అంటాము, ప్లెయిన్ ఆస్కారిల్. సో డ్రై కాఫ్కి ఒక సిరప్ ఉంటుంది, వెట్ కాఫ్కి ఒక సిరప్ ఉంటుంది, మ్యూకస్ రావట్లేదంటే మ్యూకోలైటిక్ సిరప్స్ సపరేట్ ఉంటాయి. దాంట్లో మళ్ళీ సెడేటింగ్, నాన్ సెడేటింగ్, మళ్ళీ డయాబెటిక్స్కి షుగర్ ఫ్రీ సిరప్స్. సో అది ఇంకో సబ్జెక్ట్, అదంతా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఏదో వచ్చిందని తీసేసుకోవడం కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. డాక్టర్ని సంప్రదించే వేసుకోవాలి కాఫ్. అంటే దగ్గు అన్నది ఒక సిమ్టమ్ లాగా కన్సిడర్ చేయట్లేదు ఎవరు.
ఏముందిలే ఆ మాత్రం దగ్గురాదా, ఆ ఏజ్ తో ఆ మాత్రం దగ్గురాదా దగ్గురాదా అన్నది. అదే అది కూడా ఒక డిజీజ్కి సంబంధించి సిమ్టమ్ అని మనం రియలైజ్ అవ్వట్లేదు. పేషెంట్లను మేము అడిగితే కూడా దగ్గు ఉందమ్మా అంటే మామూలుగా ఉంటుంది, ఎప్పుడో ఒకసారి మామూలు దగ్గేశారు అంటారు. మామూలుగా దగ్గు ఉండదు. మామూలుగా దగ్గు ఎందుకు ఉంటుంది? దగ్గు ఉంది అంటే ఎన్ని రోజుల నుంచి ఉంది, ఎప్పటి నుంచి ఉంది అంటే మామూలు దగ్గేశారు అంటారు. అంటే దే ఆర్ ఆల్సో కన్విన్స్డ్ దట్ కాఫ్ ఈజ్ లైక్ ఎ నార్మల్ సిమ్టమ్. అట్లా కాదు. కాఫ్ అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, జస్ట్ ఒక 3 days బ్యాక్ ఒక పేషెంట్ వచ్చాడు నా దగ్గరికి. వాళ్ళ అమ్మాయి పాపము బలవంతంగా తీసుకొని వచ్చింది. దగ్గు ఉంది, ఈయన పట్టించుకోవట్లేదు సార్, 2 months నుంచి దగ్గు ఉంది, పట్టించుకోవట్లేదు, వెయిట్ లాస్ అవుతున్నాడు అని అంటే, సరే ఏముంది నీకు దగ్గు అంటే, స్మోక్ చేస్తాను సార్, స్మోక్ చేస్తే ఎట్లయినా దగ్గు వస్తుంది కదా అంటాడు అనమాట. ఆ స్మోక్ చేసినప్పుడు కొంచెం దగ్గు వస్తుంది, ఆ దగ్గు ఎప్పటి నుంచో ఉంది, అది నార్మల్ దగ్గే, వీళ్ళే ఊరికి అనవసరంగా తీసుకొని వచ్చారనేసి. లేదు సార్ ఆయన వెయిట్ లాస్ అవుతున్నాడు అని వాళ్ళ కూతురు బలవంతంగా లిటరలీ లాక్కొని వచ్చింది. వెన్ వీ హ్యావ్ డన్ అన్ ఎక్స్రే అండ్ అదర్ థింగ్స్, ఇట్ టర్న్డ్ అవుట్ టు బి లంగ్ క్యాన్సర్. అండ్ పేషెంట్ హిమ్సెల్ఫ్ నెవర్ కన్సిడర్డ్ ఇట్ యాజ్ ఎ సిమ్టమ్. నాకు దగ్గు అంటే అది నార్మల్గా దగ్గు, వెయిట్ లాస్ అంటే ఈ మధ్య కొంచెం తినట్లేదు సార్ అంతే. అంటే ఆ సెల్ఫ్గా వాళ్ళు ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసుకుంటారు వాళ్ళకి వాళ్ళు. కానీ నిజంగా చెప్పాలంటే ఆనెస్ట్ ఏంటంటే సార్, అంటే ఆల్దో డాక్టర్స్ హ్యావ్ బికమ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ వెరీ అంటే అప్రోచబుల్ నౌ. అసలు ఒక పెద్ద తలకాయ నొప్పి సార్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి రావడం. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అందులో లంగ్స్తో గేమ్స్ ఆడకూడదు. చిన్న చిన్న ఏదో అంటే ఎక్కడో చిన్న మొటిమొచ్చో లేకపోతే వస్తే అది వేరు, కానీ లంగ్స్ వైటల్ ఎనర్జీ ఆఫ్ వైటల్ సోర్స్ ఆఫ్ లైఫ్ కదా. ఒక నిమిషం గాలి ఆడకపోతే అయిపోయింది అంతే కదా. సో అంటే కానీ లంగ్ సిమ్టమ్స్ని చాలా లైట్గా తీసుకుంటారు. అదే అందుకనే ఎందుకంటే అది ఎక్కువ ఇబ్బంది పెట్టదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కడుపు నొప్పి ఉందనుకోండి, మీరు నొప్పి ఉంటే చచ్చినట్టు పరిగెత్తుతారు. లేదు వామిటింగ్స్ అవుతున్నాయి, ఒకరోజు ఎన్ని రోజులు కూర్చుంటాం వామిటింగ్స్ అవుతుంటాయి, లేకపోతే డయేరియా ఉంది ఎన్ని రోజులు వెయిట్ చేస్తాం. వేరే సిమ్టమ్స్ ఏంటంటే అవి వాళ్ళు దాన్ని లాక్కొని వస్తాయి డాక్టర్ దగ్గరికి. బట్ లంగ్ వరకు ఏంటంటే మీకు ఆయాసం మరీ గాలి ఆడనంత పరిస్థితి వస్తే, లేకపోతే దగ్గు మీ నిద్రని డిస్టర్బ్ చేస్తుంది, అందరినీ డిస్టర్బ్ చేస్తుంది అన్న పరిస్థితి వస్తే తప్పించి రావట్లేదు. ఫస్ట్లో కొంచెం దగ్గున్నా కూడా ఎవరు రారు, కొద్దిగా ఆయాసంగా ఉన్న ఇట్లా ఎగ్జర్షనల్ డిస్నియా అన్నా కూడా రారు. అది పెరిగి పెద్దదైన తర్వాత ఎప్పుడైతే ఊపిరి ఆడట్లేదు అనిపిస్తుందో అప్పుడు వస్తాయి. అప్పటికంతా పుణ్యకాలం దాటిపోయి ఉంటుంది. సో ఎనీ సిమ్టమ్ని నిర్లక్ష్యం చేయకండి. నేను అదే చెప్తాను, ఎనీ సిమ్టమ్ మోర్ దెన్ 2 weeks ఉంది అంటే అది దాన్ని మీరు రొటీన్గా తీసుకోవచ్చు. సొంతంగా యాంటీబయాటిక్స్ వాడకూడదు. కొంచెం గొంతు నొప్పి ఉంది, కొంచెం దగ్గుందంటే ట్యాబ్లెట్స్ మేమే రాయం యాంటీబయాటిక్. మా దగ్గరకు వచ్చినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ థ్రోట్ పెయిన్ ఉంది 2 days నుంచి అంటే నేనే యాంటీబయాటిక్ గార్గిల్ చేయండి అమ్మా, జస్ట్ ఒక సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తాను, నొప్పి ఉందంటే ఒక ట్యాబ్లెట్ ఇస్తాను, యాంటీబయాటిక్స్ వద్దని చెప్తాను. వాళ్ళు మెడికల్ షాప్కి వెళ్తారు, అజిత్రోమైసిన్ అంటారు, వాడు ఇచ్చే యాంటీబయాటిక్స్ ఏవో వాడు హైయర్ అజిత్రోమైసిన్ మామూలుగా అసలు కోవిడ్ పుణ్యమాని అందరికీ తెలుసు. ఎవ్రీబడీ నోస్ హౌ మచ్ టు టేక్ అజిత్రోమైసిన్. అందరికీ తెలుసు. అసలు ఆల్మోస్ట్ గౌరవం పోయింది అజిత్రోమైసిన్ మీద. అజిత్రోమైసిన్ వేసుకోవాలి, అలా మీరు అనేది రైటే సార్. అదే అందుకనే మేము తటపటాయిస్తాం యాంటీబయాటిక్ రాయాలంటే, వాళ్ళేమో వెళ్ళి పెప్పర్మెంట్ వేసుకొని వచ్చేస్తారనమాట. మా దగ్గరకు వచ్చేసరికి ఆల్రెడీ ఆ ట్రయల్స్ అయిపోయి ఉంటాయి. ఆ ట్రయల్స్ అయిపోయిన తర్వాతనే మా దగ్గరకు వస్తున్నారు ఈ మధ్య అయితే. అంటే నిర్లక్ష్యం చేయకండి. లంగ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే క్రానిక్ లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ క్రానిక్ లంగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిన తర్వాత రివర్సల్ కష్టమైపోతుంది. సో లంగ్ కెపాసిటీ ఎప్పుడైతే తగ్గిపోతుందో అది పర్మనెంట్గా తగ్గిపోతుంది, అది మళ్ళీ రికవర్ చేయడం చాలా కష్టం. సో సిమ్టమ్స్ ఎనీ సిమ్టమ్స్ ఉన్నా మోర్ దెన్ 2 weeks ఉందంటే కూడా వచ్చేసేయాలి మీరు. చాలా ఎన్రిచింగ్ అండ్ వెరీ వెరీ యూస్ఫుల్ ఇంటరాక్షన్ టుడే విత్ యూ డాక్టర్ రఘునాథ్ రెడ్డి గారు. మళ్ళీ మరొక సందర్భంలో ఇతర అంటే స్పెసిఫిక్ ఎయిల్మెంట్స్ గురించి కూడా విల్ డూ అ సిరీస్ విత్ యూ డెఫినెట్లీ ఆన్ సాక్షి లైఫ్, బికాస్ చాలా మంది ఉపయోగపడుతుంది ఈ మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా. అందులో పొల్యూటెంట్స్ ఇరిటెంట్స్ పెరుగుతున్నాయి రోజు రోజుకి, కాబట్టి తప్పకుండా మీతో ఇంటరాక్షన్ కోరుకుంటారు చాలామంది. అసలు WHO ప్రకారంగా అయితే మన ఇండియాలో 14 cities ఉన్నాయి వెరీ పొల్యూటెడ్ సిటీస్. హైదరాబాద్ లేదుగా? డెఫినెట్గా ఉంటుంది 14 cities అంటే. ఇట్ ఈస్ అమంగ్ top 5లోనే ఉంటుంది నాకు తెలిసి. వెరీ డిస్టర్బింగ్ సార్, బట్ ఎనీవే మీలాంటి గొప్ప మంచి డాక్టర్లు ఉన్నప్పుడు నథింగ్ టు ఫియర్ అండ్ వరీ. నమస్కారం.